అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేడే ఏపీ క్యాబినెట్ భేటీ అండి. ఉదయం 10 గంటల 30 నిమిషాలకు రాష్ట్ర సచివాలయం వెలగపూడిలోనైతే జరగనుందనమాట. చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన. మరి ఉద్యోగ పెన్షన్‌లకు తీసుకునే 3 కీలక నిర్ణయాలు ఇవే. సంబరాల్లో ఉద్యోగ పెన్షన్‌లంటూ అప్డేట్ రావడం జరిగింది. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం కీలక నిర్ణయాలు, ఆశలు, ఆకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ పరిపాలనా రంగాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి సంఘటనల్లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఒకటి. ఈ నెల 10వ తేదీ అంటే నేడు ఉదయం 10 గంటల 30 నిమిషాలకు అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో ఫస్ట్ బ్లాక్‌లో అయితే సమావేశ మందిరంలో జరగనున్నటువంటి ఈ యొక్క సమావేశంలో మంత్రివర్గ సమావేశంపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగే ఈ యొక్క సమావేశంలో పలు కీలక అంశాలపైన చర్చించి రాష్ట్ర భవిష్యత్తును ప్రభావితం చేసే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంది. ఉద్యోగులకు తీపి కబురు, డీఏ పెంపు, కొత్త పీఆర్సీపై ఆశలు. ఈ మంత్రివర్గ సమావేశంపై ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లలో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. గత కొన్ని నెలలుగా పెండింగ్‌లో ఉన్న కరువు భత్యం, డీఏ పెంపుపై ఈ సమావేశంలో ప్రకటన వెలువడే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఉద్యోగులు ఎదురుచూస్తున్న 3.64% డీఏ పెంపు ప్రతిపాదనపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇది అమలైతే ఉద్యోగుల వేతనాల్లో కొంత పెరుగుదల కనిపించవచ్చు. డీఏ పెంపుతో పాటు చాలా కాలంగా ఎదురుచూస్తున్న కొత్త పే రివిజన్ కమిషన్ నియామకంపై కూడా సమావేశంలో చర్చ జరగనుంది. రాష్ట్రంలోని వివిధ ఉద్యోగ సంఘాలు, పెన్షనర్ల ప్రతినిధులు తరచుగా ఈ అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని, వేతన సవరణ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పీఆర్సీ నియామకం ఒక స్పష్టమైన నిర్ణయం వెలువడే అవకాశం ఉందని, ఇది ఉద్యోగుల దీర్ఘకాలిక డిమాండ్లను నెరవేర్చడంలో కీలకమవుతుందని భావిస్తున్నారు. కొత్త పీఆర్సీ నియామకం ద్వారా ఉద్యోగుల వేతనాలు, అలవెన్సులు, పెన్షన్ల విషయంలో సమగ్ర సమీక్ష జరిగి, ప్రస్తుత ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది ఉద్యోగుల ఆర్థిక భద్రతను పెంపొందించడమే కాకుండా వారిలో నూతన ఉత్సాహాన్ని నింపుతుందని ఆశిస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమంపై చర్చ, నిధుల కేటాయింపులు, పథకాల పురోగతి. డీఏ, పీఆర్సీ అంశాలతో పాటు రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల పురోగతిపై మంత్రివర్గ సమావేశంలో లోతైన చర్చ జరగనుంది. రాష్ట్రంలో అమలు జరుగుతున్న వివిధ పథకాల స్థితిగతులు, వాటికి నిధులు కేటాయింపులు, పథకాల అమల్లో ఎదురవుతున్న సవాళ్లు, వాటి పరిష్కార మార్గాలపైన ముఖ్యమంత్రులతో సమీక్షించనున్నారు. ముఖ్యంగా గ్రామీణ అభివృద్ధి, వ్యవసాయం, విద్య, వైద్యం వంటి కీలక రంగాల్లో చేపట్టిన ప్రాజెక్టుల పురోగతిపై ప్రత్యేక దృష్టి సారించే అవకాశం ఉంది. వివిధ శాఖల నిధుల కేటాయింపులు, వ్యయ నియంత్రణ, రాబడి వనరుల పెంపుదల వంటి ఆర్థిక అంశాలపై కూడా చర్చ జరగనుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సమీక్షించి భవిష్యత్తు ప్రణాళికను రూపొందించడంలో ఈ చర్చలు కీలక పాత్ర పోషిస్తాయి. కొత్తగా ప్రకటించిన పథకాల అమలుకు అవసరమైన నిధుల మంజూరుపై కూడా మంత్రివర్గ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నిర్ణయాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు బలం చేకూర్చి ప్రజలకు మెరుగైన సేవలను అందించడానికి దోహదపడతాయి. పరిపాలనా సంస్కరణలు, విధాన నిర్ణయాలు. రాష్ట్ర పరిపాలనలో పారదర్శకత, సామర్థ్యాన్ని పెంపొందించే దిశగా కొన్ని పరిపాలనా సంస్కరణలపై కూడా చర్చ జరగవచ్చు. ఫైళ్ల పరిష్కారం, ప్రభుత్వ కార్యాలయాల్లో జాప్యాన్ని నివారించడం, పౌర సేవలను మరింత వేగవంతం చేయడం వంటి అంశాలపై ముఖ్యమంత్రి మార్గదర్శకాలను అందించే అవకాశం ఉంది. ఈ సంస్కరణలు ప్రభుత్వ పనితీరును మెరుగుపరిచి ప్రజలకు జవాబుదారీతనాన్ని పెంచుతాయి. మొత్తంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరిగే ఈ మంత్రివర్గ సమావేశం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధాన నిర్ణయాల దిశలో ఒక ముఖ్యమైన అడుగుగా భావించబడుతుంది. ఉద్యోగులు, పెన్షనర్ల ఆశలను నెరవేర్చడమే కాకుండా రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి అవసరమైన దిశానిర్దేశం చేయడంలో ఈ సమావేశం కీలక పాత్ర పోషించనుందని రాజకీయ, పరిపాలన విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర భవిష్యత్తును ప్రభావితం చేసే పలు కీలక నిర్ణయాలు ఈ సమావేశం నుండే వెలువడనున్నాయని తెలుస్తోంది.
ఈ కేబినెట్ సమావేశం ఉదయం 10:30 ప్రారంభమై మధ్యాహ్నం వరకు లేదా సాయంత్రం వరకు ముగిసే అవకాశం ఉంది. దసరా పండుగకు ఎలాగూ ఎటువంటి సానుకూల నిర్ణయం అయితే ప్రకటించని ప్రభుత్వం, ఈ దీపావళికి ఉద్యోగులకు, ప్రజలకు తీపి కబురు అందిస్తుందని పలువురు ఆశిస్తున్నారు. మరి ఈ సమావేశం ఎలాంటి కీలక నిర్ణయాలను ప్రకటిస్తుందో వేచి చూడాలి. ఏదేమైనా ఈ యొక్క క్యాబినెట్ భేటీ కంప్లీట్ అయిన తర్వాత మధ్యాహ్నం లేదా సాయంత్రం లోపల అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. అంతవరకు వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది ఫ్రెండ్స్. సో, క్యాబినెట్ భేటీ తర్వాత ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అప్డేట్ చేస్తాను. ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.